అందరికీ తెలిసిన ఒక మధుర గాయని మనకి పరిచయం అనుకుంటున్నాను. ఆవిడకి భారతదేశం తరపున ఒక మంచి బిరుదిచ్చారు, భారత గాన కోకిల. భారత గాన కోకిల. ఆవిడ ఇంచుమించు 1,00,000కు పైగా పాటలు పాడేసిందండి. ఆవిడ పేరు గిన్నిస్ బుక్లో కూడా ఎక్కింది. మనమేమనుకుంటామంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన పి సుశీల గారు, లేకపోతే ఎస్ జానకి గారు, లేకపోతే చిత్ర గారు అని మనం అనుకుంటాం. వీళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యారు. కానీ మన భారతదేశ గాన కోకిల అని బిరుదు సంపాదించుకొని 1,00,000కు పైగా పాటలు పాడిన ఆ సహోదరి పేరేంటంటే లతా మంగేష్కర్ గారి ప్రియులు. ఆవిడ వీడియో మీరు చాలామంది చూసే ఉంటారు. నేను ఇటీవలే చూశాను, ఒక మీటింగ్కి వెళుతూ గూగుల్లో చూస్తే నాకు ఆవిడ మాటలు చాలా బాధ అనిపించాయి. ఆమె ప్రారంభం ఎంత బాగుందో, ముగింపు ఎంత విషాదంగా ముగించి ఆ కడవరి దినాల్లో ప్రాణాన్ని అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో చాలా వేదనతో ఆమె చనిపోయింది ఇటీవల కాల సమయంలో. ఆమె ఆ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గరున్న ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి, కానీ ఈ రోజున నేను ఒక్క కారులో కూడా తిరగలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాకు వచ్చిన అస్వస్థతను బట్టి హాస్పిటల్లో వీల్ చైర్లోనే తిరగాల్సి వస్తుంది. ఇది నా పరిస్థితిని కృంగిపోయి కుమిలిపోయి తన ప్రాణాన్ని విడిచిపెట్టింది ప్రియులను. కానీ కూర్చొని ఉన్న మనందరి జీవితాల్లో దేవుడు అత్యధికమైన అన్నిటికి మించి ఆయన సంఘాన్ని, ఆయన సేవకుల్ని, మధురమైన గౌరవనీయులైన సంస్థాపకుల యొక్క ఆధ్వర్యంలో దేవుని సన్నిధికి రాగలిగిన కారులు లేకపోయినా కాళ్ళు ఇచ్చిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. అంతేకాదు లతా మంగేష్కర్ గారి గాన కోకిల చెప్పిన మాట ఏంటంటే, నేను నాకున్న చీరలు, పట్టు చీరలు, ఒక చీర కట్టిన చీర మళ్ళీ కట్టాలంటే 6 సంవత్సరాలు పట్టిద్ది, అన్ని ఉన్నాయి నాకు చీరలు. కానీ ఈ రోజున నేను ఒక్క శారీ కూడా కట్టుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. హాస్పిటల్లో నా ఒంటి మీద పచ్చ గౌనేసి నన్ను తిప్పుతున్నారు. ఇది నా బ్రతుకు అంటూ కృంగిపోయి కుమిలిపోయి తన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది పిల్లలు. ఇలాగ ఎన్నో మాటలు చెప్పింది ఆవిడ. నేను బాగా పాటలు పాడే టైంలో, నా పేరు ప్రాఖ్యాతులు బాగా వినపడే టైంలో, అబ్రాడ్స్లో పాటలు పాడడానికి వెళ్తున్నప్పుడు, దేశ విదేశాల్లో ప్రోగ్రామ్స్కి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నన్ను ఖరీదైన ఫ్లైట్లో తిప్పేవాళ్ళు. కానీ ఈ రోజున ల్యాబ్ టు ల్యాబ్ తిప్పుతున్నారు నన్ను. ల్యాబ్ టు ల్యాబ్ తిప్పుతున్నారు నన్ను. బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, ఆ టెస్ట్ అని, ఇది నా యొక్క జీవితం అంటూ ముగింపులో విషాదంగా కన్నీరు కార్చి వేదనతో ఆమె ప్రాణాన్ని విడిచిపెట్టేసింది ప్రియుల. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు పొద్దముట్టించుతుని. ఖచ్చితంగా దైవదాసులు ఎడ్వర్డ్ జాషువా గారికి ఆ మాట సరిపోతుంది ప్రియులరా. వారు కూడా ఇందాక తల్లిగారు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడూ ఖాళీగా ఉండే పరిస్థితి లేదు అని మనం విన్నాం ప్రియులరా. అవును, క్రీస్తు యేసు సైనికుల వలె సమయమందును అసమయమందును పోరాడడమే. అట్టివారు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలుగా ఉంటుంది ప్రియులరా. అలాంటి దైవదాసుల యొక్క మాదిరి దేవుని దాసుల ద్వారా మనకి చేస్తూ ఉన్నప్పుడు మనం ఇట్టి దాసుల యొక్క మాదిరిని మనం అనుకరించాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు ప్రియులరా. కనుక ఇలాంటి అమూల్యమైన దైవికమైన కన్నీటి ఉపవాస ప్రార్థనల ద్వారా చరిత్ర కలిగిన ఈ సంఘంలో వార్షికోత్సవ సభలో కూర్చొని ఉన్న మనం కొద్ది వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం ప్రియులారా. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరిచి యోహాను సువార్త, మనందరికీ వెల్ నోటెడ్ స్క్రిప్చర్, సుపరిచితమైన మాట, మనం ఎప్పుడు చదువుకునే మాట, ఎన్నో మార్లు ఇతరులకు కూడా చెప్పిన మాట, మన గృహాల్లో బహుశా నేమ్ బోర్డుల మీద రాసి ఉన్న మాట మనం చదువుకోవటానికి ఇష్టపడదాం. ద బుక్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 15 verse 1, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకోవటానికి ఇష్టపడదామండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని. చాలు, అదే యోహాను సువార్త, అదే 15వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదువుదాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, చదువుబడిన లేఖన భాగములోని సారాంశము, వివరణ మీరే మాకు బోధించమని
ప్రాధేయపడుతూ ఉన్నాం. 49 సంవత్సరాల సుదీర్ఘమైన దైవికమైన చరిత్రతో అమూల్యమైన దాసుల యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా స్థాపించబడి అలాంటి దైవికమైన దాసుల ఆధ్వర్యంలో జరిగించబడుతున్న ఈ పరిచర్యలో ఈ దినాన చదువుకున్న లేఖన భాగములో నుంచి సంఘముతో యవ్వనస్తులతో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. నిలబడి ఉన్న మీ దాసుడునైనా నన్ను కూడా నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీ నోటి బూరగా మీ చేతి అస్తరంగముగా కొద్ది నిమిషాలు వాడుకోనమని అడుగుతున్నాను. ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ఎలాంటి వ్యతిరేకతలు ప్రతికూలతలు పనిచేయబడకుండా సమస్తమును మీ ఆధీనంలో నిలుపుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియులరా, ఈ కాటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటో రాత్రి నేను ప్రకటన చేశాను. మనం వినబోయే వాక్యం ఎలాంటిదో, దానిలో ఉన్న శ్రేష్టమైన సంగతులేంటో మనం విని వాక్యంలోనికి వెళ్ళాం. కనుక అలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నప్పుడు అగౌరవంగా అశ్రద్ధగా వినకుండా దేవుని వాక్యం మీదే దృష్టి పెడతారని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ చదవబడిన యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో అక్షరాల యేసు ప్రభు వారే నోరు తెరిచి మాట్లాడుతున్న మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంతేకాదు 5వ వచనంలో కూడా దేవుని యొక్క మాట ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారు పలికారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని అన్నారు. ప్రియులరా, ఈ మాట ఏ సందర్భంలో ఎందుకు యేసు ప్రభు వారు శిష్యులతో పలకవలసి వచ్చింది అని అన్నారంటే, ఇది బైబిల్లో వ్రాయబడలేదు, కానీ బైబిల్ పండితులు ఎలా చెప్పుకుంటూ వచ్చారు. కొంత మట్టుకు అది నేను కూడా వాస్తవమే అని నమ్మాను. ప్రియులరు, అదేంటి అని అంటే, యేసు ప్రభు వారు ఒకానొక దినాన శిష్యులతో మేడ గదిలో నుండి కిందకి దిగుతూ బై వాకబుల్ డిస్టెన్స్ నడిచి వెళ్ళగలిగినంత దూరమే ఉంటుంది మేడ గది నుండి గెత్సమనే తోటకు. ప్రియులరు, కారణం ఏంటంటే నేను కూడా ఆ మేడగది చూశాను. ఆ మేడగది నుండి నేను కూడా గెత్సమనే తోటకి ఇజ్రాయెల్ దేశంలో నడిచిన అనుభవం దేవుడు నాకు ఇచ్చారు. నడిచి వెళ్ళగలిగిన దూరమే గనుక మేడగది నుండి గెత్సమనే తోటకి యేసు ప్రభు వారు శిష్యులతో నడుస్తూ వెళుతూ ఉంటే, ఈ మధ్యలోనే మార్గంలోనే ఆనాటి రాజైన హేరోదు ఇల్లు ఉంది. ప్రియులరా, శిష్యులు ఆ ఇంటి దగ్గరికి రాగానే తల తిప్పి ఆ ఇంటి వైపు చూడటం మొదలు పెట్టారట. ఎందుకు అనంటే, రాజైన హేరోదు ఇల్లు ద్రాక్షవల్లులతో ద్రాక్ష తీగలతో అందంగా అలంకరించబడి ఉందట. శిష్యులు అకస్మాత్తుగా చూసేసి లోపటే ఇలాగ అనుకుంటున్నారట, అబ్బా హేరోదు ఇల్లు ఎంత బాగుంది, ద్రాక్ష వల్లులతో తీగలతో ఎంత చక్కగా అలంకరించబడి ఉందని లోపటే అనుకుంటున్నారు. అనుగుణంగా యేసుప్రభువు వారు హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు గనుక శిష్యుల వైపు తిరిగి ఎలాగ అంటం ప్రారంభించారు, అవి కాదు నేను నిజమైన ద్రాక్షవల్లి, అవి కాదు తీగలు, మీరే తీగలు అని చెప్పినట్టుగా బైబిల్ పండితులు అంచనా వేశారు. ప్రియులరా, ఈ 49వ వార్షికోత్సవం సందర్భంగా అమూల్యమైన గౌరవనీయులైన ఆడిముత్యము లాంటి దేవుని చేతిలో బలముగా వాడబడిన 7వ జాషువా అయ్యగారి ద్వారా స్థాపించబడిన ఈ సంఘములో స్థానిక సంఘముగా సభ్యులుగా చేరి ఉన్న మనతో కూడా దేవుడు పలుకుతూ ఉన్న మాటగా మనం భావించాలి. ఈ దినాన ఈ వార్షికోత్సవ సందర్భంగా ఆయన మనకు ఒక పేరు పెట్టాలని ఆశపడుతున్నాడు. ఏంటో తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరెవరో తీగలు అని అన్నారు. ప్రత్యేకించి యవ్వనస్తులు కూడా ద్రాక్షవల్లి అయిన దేవునికి తీగలుగా ఉండాలనే ఈ 49వ వార్షికోత్సవ సందర్భంగా మన పేరు ఇంకా మంచి పేరుగా మార్చబడాలని, మన చరిత్ర ఇంకా ఘనమైన చరిత్రగా మార్చబడాలనే దేవుని ఉద్దేశం. ప్రియులరా, పేరు ప్రాముఖ్యమా అండి, పేరు అవసరమా అని అంటారేమో, చూడవలసిన పని లేదు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని బైబిల్ చెప్తుంది. ప్రియులరా, మన స్థాపకులైన అయ్యగారికి ఎంత శ్రేష్టమైన పేరుందో, మన దేవుని దాసులు నడిపిస్తున్న వారికి ఎంత మంచి పేరుందో, ఈ సంఘంలో దేవుని వాక్యాన్ని వినటానికి ఈ సంఘాన్ని అనుకరిస్తూ ఉన్న మనకు కూడా అంతే పేరు ఉండి తీరాలి. ప్రియులరా, అందుకే యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్పిన మాట, నేను ద్రాక్షవల్లిని, మీరెవరో
తీగలు అని అన్నారు. ఈ దినాన మనం ఎవరవి 5 విషయాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను ప్రియులరా. యేసు ప్రభు వారు మనల్ని ఏమని పిలవాలనుకుంటున్నారు 5 పేర్లు ఈ దినాన ఈ వార్షికోత్సవ సందర్భంగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ 5 విషయాలు కూడా వినండి జాగ్రత్తగా. ఒక్క యోహాను సువార్తలో నుంచి మాత్రమే, అందులో కూడా ఆ 5 విషయాలు కూడా ఒక్క యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక్క అధ్యాయములో నుంచే 5 విషయాలు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. దానికంటే ముందుగా యోహాను సువార్త చాలా శ్రేష్టమైన సువార్త. మన ఎడ్వర్డ్ జాషువా అయ్యగారికి ఎంత మంచి పేరు దేవుని దగ్గర ఉందో, యోహాను కూడా దేవుని దగ్గర అంతే మంచి పేరుంది ప్రియులరా. యోహాను సువార్త అంతరంగ వలయములో ఉన్న శిష్యుడు రాసిన సువార్త యోహాను సువార్త. యోహాను సువార్త యేసు రొమ్మున ఆనుకున్న అనుభవం కలిగి ఉన్న శిష్యుడు రాసిన సువార్త యోహాను సువార్త. యోహాను సువార్త యేసు ప్రేమను బాగుగా ఎరిగి ఉన్న శిష్యుడు రాసిన సువార్త యోహాను సువార్త. యోహాను సువార్త ఎవ్వరూ చెప్పని సంగతులు, 4 సువార్తల్లో ఎవ్వరూ చెప్పలేని సంగతులు 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం దాకా ఈయన మాత్రమే చెప్పిన సంగతులు ఈ పుస్తకంలో ఉంటాయి. ఎలాంటి శిష్యుడు రాసిన సువార్త యోహాను సువార్త. అంతేకాదు బైబిల్ అంతటిలో కూడా యేసు ప్రభువు వారు పేతురుని అడుగుతాడు, డు యు లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ముమ్మారు అడిగిన ఒకే ప్రశ్న కలిగిన ఒకే ఒక పుస్తకంగా వ్రాయబడిన సువార్త యోహాను సువార్త. కనుక ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్న గౌరవనీయులైన జాషువా గారి యొక్క సంస్థాపనలో దేవుని పిల్లలుగా ఎదుగుతున్న మనకి కూడా ఇలాంటి ప్రత్యేకతలు ఉండి తీరాలి ప్రియులరా. ఇలాంటి అమూల్యమైన యోహాను సువార్తలో యేసు ప్రభు వారు పలికిన మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లిని అంటే సరిపోతుందేమో, కానీ ద్రాక్షవల్లికి ముందు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను మామూలు ద్రాక్షవల్లిని కాదు, అబద్ధపు ద్రాక్షవల్లిని కాదు, కారు ద్రాక్షవల్లిని కాదు, అడవి ద్రాక్షవల్లిని కాదు. నేను ఎలాంటి ద్రాక్షవల్లినో తెలుసా? నిజమైన ద్రాక్షవల్లిని ప్రియుల. అందుకే ఈ దినాన 49 సంవత్సరాల వార్షికోత్సవ పరిచర్యలో ఎందుకు సాక్ష్యం చెప్పాలి, ఎందుకు మన గురించి అయ్యగారి గురించి వివరంగా చెప్పాలంటే ఇది నిజమైన పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నిజమైన పరిచర్యలో నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసు పలుకుతున్న మాట ప్రియులరా. ఆయన నిజమైన ద్రాక్షవల్లి అన్నాడు. వాస్తవానికి యోహాను సువార్తలో మాత్రమే, ఒక్క యోహాను సువార్తలోనే నిజమైనవి 5 కనపడతాయి ప్రియులరా. అవి కూడా చెప్పి నేను ముందరికి వెళ్ళటానికి ఇష్టపడతాను ప్రియులరా. ఒక్క యోహాను సువార్తలోనే నిజమైనవి 5 దేవుడు రాయించాడు. నెంబర్ 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము నిజమైన వెలుగు అని ఉంటది ప్రియులరా. రియల్ లైట్ ప్రియులరా. ఎంతో మంది దేవుని దాసులున్నా నిజమైన దాసులుగా ఉండాలి. అది మన ఎడ్వర్డ్ జాషువా గారికి సరిపోతుందేమో ప్రియులరా. అలాంటి ఆధ్వర్యంలో ఉన్న మనం నిజమైన వెలుగులో మనము నడిచి తీరాలి ప్రియులరా. నెంబర్ 2 ఒక్క యోహాను సువార్తలోనే నిజమైనది రెండోది ఏంటో తెలుసా? 4వ అధ్యాయము 42వ వచనం. 4వ అధ్యాయము 42వ వచనంలో నిజముగా లోక రక్షకుడు, రియల్ వరల్డ్ సేవియర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన యేసు నిజముగా లోక రక్షకుడు ప్రియులరా. అంటే నిజమైన రక్షకుడు. లోకంలో అబద్ధపు వెలుగున్నట్టుగా, లోకంలో అబద్ధపు రక్షకులు ఉన్నట్టుగా యేసు అలాగంటలా వివరంగా చెప్పుకున్నాడు ఆయన గురించి. నేను నిజమైన వెలుగు, అంతేకాదు నిజమైన రక్షకుడు ప్రియులరా. నెంబర్ 3 మూడవదిగా ఒక్క
యోహాను సువార్తలోనే నిజమైనది ఏంటో తెలుసా? 6వ అధ్యాయం 55వ వచనం, 6వ అధ్యాయం 55వ వచనంలో నిజమైన ఆహారము. వింటున్నారా అమ్మా? నిజమైన ఆహారము ప్రియులరా. నకిలీ ఆహారాలతో ఆరోగ్యాలు పాడైపోతున్న దుర్దినాలలో నిజమైన ఆహారము యేసే అయి ఉన్నాడు ప్రియులరా. ఈ 49 సంవత్సరాల పరిచర్యలో ఈ సంఘము ద్వారా నిజమైన ఆత్మీయ ఆహారం ద్వారా 30 మంది సేవకులుగా తీర్చిదిద్దబడతారు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. నెంబర్ 4, ఒక్క యోహాను సువార్తలోనే నిజమైనది 4వది ఏంటో తెలుసా? 6వ అధ్యాయం అదే 55వ వచనం, 6వ అధ్యాయం అదే 55వ వచనంలో నిజమైన పానము. వింటున్నారా అండి? నిజమైన పానము ప్రియులరా. ఈ లోకంలో ఏ పానాన్ని మనం సేవించినా దప్పికొంటామేమో కానీ యేసుప్రభువు వారు అన్నారు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ఎందుకో తెలుసా? నిజమైన పానము ఆయన అయి ఉన్నాడు ప్రియులరా. నెంబర్ 5, 5వది ఆఖరిది చూద్దామా? 1 నిజమైన వెలుగు, 2 నిజమైన రక్షకుడు, 3 నిజమైన ఆహారం, 4 నిజమైన పానము, 5వది ఆఖరిది మన మూలవాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో నిజమైన ద్రాక్షవల్లి ప్రియులరా. ప్రత్యేకించి యవ్వనస్తులైన వారు, ప్రభువా ఈ దినానైనా మేము నిజమైన ద్రాక్షవల్లులుగా ఉండాలి నాయనా. అడవి ద్రాక్షవల్లులాగా ఉండడానికి వీల్లేదు, కారు ద్రాక్షలాగా ఉండడానికి వీల్లేదు, అబద్ధపు ద్రాక్షవల్లులాగా ఉండటానికి అంతకన్నా వీలు లేదు ప్రభువా. అన్నిటికీ మించి 49వ సంవత్సరపు వార్షికోత్సవ సభలో దేవుని వాక్యం వింటున్న విశ్వాసులమైన మనందరం కూడా అసలా నకిలియా, నిజమా అబద్ధమా? అందుకే ఒక్క యోహాను సువార్తలోనే 5 నిజమైనవి కనబడితే ఓల్ బైబిల్లో నిజమైనవి ఎన్నో ఉన్నాయి ప్రియులరా. అందుకే ఒక వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, నిజముగా మొరపెట్టేవారు కావాలంట. ఆమేనంటారు బిగ్గరగా? ఎలాంటి వారు కావాలండి? నిజముగా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి దినాన మనతో పలుకుతున్న మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. ఇది నన్న దేవుని వాక్యం ఒక్క యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచే మనకు 5 పేర్లు పెట్టాలని యేసు ఆశపడుతున్నాడు ప్రియులరా. ఆ 5 విషయాలేంటో నెంబర్ 1 ఇప్పుడు తెరుద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి మాత్రమే 5 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను ప్రియులరా. కనుక జాగ్రత్తగా మీరు మీ హృదయం అనే పలకల మీద మీరు వీటిని ముద్రించుకుంటారని, ముద్రించుకోవటమే కాదు వాటిని పోలి నడవాలి ప్రియులరా. ఒక్కసారి నా వైపు చూస్తూ వినండి, ఒక్క మాట చెప్తా. ఎందుకు ఆయన మనకు 5 పేర్లు పెట్టాలనుకుంటున్నాడో తెలుసా? వినండి ప్రియులరా. దేవుడు మనకి పేర్లు పెట్టాడు అని అంటే ఆ పేరు ప్రకారము ఆ పేరును బట్టి బ్రతకాలి ప్రియులరా. నాకు మా నాన్నగారు జై కుమార్ అని ఎందుకు పేరు పెట్టారంటే పేరుకు తగ్గట్టుగా నేను బ్రతకాలని మా నాన్నగారికి ఆశ. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా జయంగా ఉండాలని ఆయన ఆశపడి నాకు జై కుమార్ అని పేరు పెట్టారు. ఆ పేరుకు తగ్గట్టుగా నేను బ్రతికి తీరాలి ప్రియులరా. ఈ 49వ వార్షికోత్సవ సందర్భంగా మనకి దేవుడు ఎందుకు 5 పేర్లతో పిలవాలని ఆశపడుతున్నాడు తెలుసా? ఆ పేరుకు తగ్గట్టుగా మనము కూడా బ్రతుకుదుము గాక. ఇది నన్న సంస్థాపకులు ఎడ్వర్డ్ జాషువా గారి యొక్క పేరుకు తగ్గట్టుగా కార్య ఆరంభము నుంచి అంతము వరకు ఎలా ముగించగలిగారో మనం కూడా పేరుకు తగ్గట్టుగా బ్రతకాలి ప్రియులరా. చాలా జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? చూడవలసిన పని లేదు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జీవించుచున్నావన్నా పేరు మాత్రమే నీకున్నది కానీ మనం ఎవరమంట మృతుల్లాగే చాలా మంది ఉన్నారు ప్రియులరా. పేరు అవసరమా? అందుకే చెప్పాను, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ప్రియులరా. దేవుని వాక్యం చెప్తుంది, కొట్టివేయబడని నిత్యమైన పేరు నీకు నేను పెడతానని బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రియులరా. యెషయా గ్రంథం 4వ అధ్యాయం చూడవలసిన పని లేదు. 7 స్త్రీలు ఒక్క
ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి ఇలాగ అంటున్నారు. ఏమన్నా తెలుసా? అయ్యా, మా భోజనం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, కానీ నీ పేరు మాత్రం పెట్టుకునే పర్మిషన్ ఇస్తావా? పేరులో అంత గొప్ప స్థితి ఉంది ప్రియులరా. దేవుడు కూడా పేరు పెట్టే పిలిచాడు ప్రియులరా. అబ్రహమా, అబ్రహమా, ఆగు ఆగు ఆగు. మోరియా పర్వతం మీద పేరు పెట్టి పిలిచాడు ప్రియులరా. దేవుని సన్నిధిలో నిద్రపోతున్న సమయంలోనే దేవుడు పిలిచాడు. షిలోహు మందిరంలో సమూయేలు, సమూయేలు. అదిగో మండుచున్న పొదలో నుంచి మోషే అని పిలిచాడు పేరు పెట్టి, మోషే, మోషే. ఇలా పేరు చాలా ప్రాముఖ్యమైంది. ఏంటి 5 పేర్లు? నెంబర్ 1, యోహాను సువార్త 15వ అధ్యాయములో నుంచి మాత్రమే 5 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్లుప్తంగా 15వ అధ్యాయములో నుంచి 5వ వచనాన్ని చదువుదాం మరలా ప్రియులరా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మొదటిగా దేవుడు శిష్యుల్ని ఎలా పిలవాలని ఆశపడుతున్నాడో, వీఆర్ ఆల్సో డిసైపుల్, మనం కూడా శిష్యులు మేము ప్రియులరా. ఆయన పెట్టుతున్న మొట్టమొదటి పేరు ఏంటంటే, పిలుస్తున్న మొదటి పిలుపు ఏంటంటే, ద్రాక్షావల్లిని నేనైతే ఇప్పుడు మీరెవరంటే తీగలు. అందరు చెప్పండి, మీరెవరండి? తీగలు. అవును ప్రియులరా, ఈ యొక్క ద్రాక్షావల్లి అనబడే మెయిన్ చర్చి ద్వారా ఇప్పటికే 25 తీగల సంఘాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? కూర్చొని ఉన్న మనం దేవుని కొరకు తీగలుగా బ్రతకాలి ప్రియులరా. అయితే ఎలాంటి తీగగా ఉన్నావు? దేవుడు నీకు పేరు పెట్టాడు తీగ అని అంటే తీగకు తగ్గట్టుగా బ్రతకాలి ప్రియులరా. తీగలు 3 రకాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. అది యోహాను సువార్త నుంచి మాత్రమే. అది ఒక 15వ అధ్యాయంలో నుంచే 3 రకాల తీగలు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 3 తీగలు ఎక్కడున్నాయి? 2వ వచనం చదువుతారా? 15:2, నాలో నెంబర్ 1, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నెంబర్ 2, ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలించవలెనని. నెంబర్ 3, ఫలించవలెనని దానిలోని. నెంబర్ 3, పనికిరాని తీగలను తీసివేయును. ఒక్క వచనంలో 3 తీగలు ఉన్నాయి. 1 ఫలింపని తీగ, 2 ఫలించు తీగ, 3 పనికిరాని తీగ. వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి తీగగా ఉన్నావన్నది ప్రశ్న. గత 48 సంవత్సరాలుగా ఈ ద్రాక్షావల్లి అనే యేసుతో, ఈ ద్రాక్షావల్లి అనే సంఘంతో, ఈ ద్రాక్షావల్లి అనే సేవకునితో నువ్వు ఎలాంటి తీగగా ఉన్నావు? దేవుడు నిన్ను ప్రేమించి, సేవకుడు నిన్ను ప్రేమించి, సంఘం నిన్ను ప్రేమించి, తీగగా దేవుడు నీకు ఒక చక్కటి అర్హత ఇస్తే ఇంకా పనికిరాని తీగగానే ఉన్నావా? ఇంకా ఫలింపని తీగగానే ఉన్నావా? ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు అని యేసు గాడిద పిల్ల మీద యెరూషలేములోనికి వెళుతూ యెరూషలేమును చూసి అన్నట్టుగా ఈ 49వ వార్షికోత్సవ సందర్భంగా యేసు ప్రభువారు ఈ నీ దినమందైనను నువ్వు ఫలింపని తీగగా ఉన్నావా? పనికిరాని తీగగా ఉన్నావా? అయితే ఈ సంవత్సరంలోనే, ఈ ప్రతిష్టపు దినానే, ఈ సంస్థాపన దినానే నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ముచ్చటపడి నాకు పేరు పెట్టుకున్నావయ్యా, ఇష్టపడి నాకు పేరు పెట్టుకున్నావు ప్రభువా. ఆదాము గాను అనుమతి ఇచ్చి అన్నిటికీ పేర్లు పెట్టేసి పిలువు అన్నట్టుగా ప్రభువా నాకు కూడా పేర్లు పెట్టావు ప్రభువా. మా సేవకుడు నాకు పేరు పెట్టాడు ప్రభువా, కానీ పేరుకు తగ్గట్టుగా నేను బ్రతకలేదు ప్రభువా. తీగగా ఉన్నాను కానీ ఇంకా ఫలింపు లేని తీగగా ఉన్నాను, ఇంకా పనికిరాని తీగగా ఉన్నాను. అయినా నువ్వు దృష్టి నిలిపి నీ భిక్ష నా మీద పెట్టి ఈ సంవత్సరం కూడా నన్ను నిలిపావు, నరికి అవతల పారేయకుండా. ఎందుకో తెలుసా? ఫలించే తీగగా ఈ సంవత్సరం అయినా మారదామేమోనని. చప్పలు కూడా బేగరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. కనుక మనం ఫలించాలి. ఎందుకు ఫలించాలి? అదే యోహాను సువార్త అదే 15వ అధ్యాయంలో ఉంటుంది. మనం బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారట? తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు ప్రియులరా. నెంబర్ 2, 2వ విషయాన్ని నేను జ్ఞాపకం చేయనా అండి? మీరెవరో యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుంచే 2వ విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. 8వ వచనాన్ని చదువుతారా? 8వ వచనము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు అనాలందరూ. మీరు
చదువుతున్న వాళ్ళందరూ బిగ్గరగా చదవండి. మీరు నా శిష్యులగుదురు. చాలండి. రెండవదిగా మనం ఎవరివి అనంటే, తీగల రేంజ్ మారిపోయింది ప్రియులరా. తీగలగా మన హోదా దేవుడు మార్చేసాడు. వయసులో పెరుగుతున్నట్టుగా 48 నుండి 49వ వార్షికోత్సవంగా మన సంఘం వచ్చినట్టుగా, వ్యక్తిగత జీవితంలో కూడా ఇందాక సేవకులు చెప్పారు, ఆయన గారు పుట్టింది 76 సంవత్సరం మార్చిలో. ఈ సంఘ సంస్థాపన జరిగింది కూడా ఈ సంవత్సరం అండి 76లో. దేవుడు ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు మన హోదా పెంచుతాడు ప్రియులరా. మన పరిస్థితులను మార్చే దేవుడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఇరుకులో విశాలత కలుగ చేయవాడు ప్రియులరా. తీగలుగా అలాగే ఒకే స్థితిలో ఉంచే దేవుడు కాదు. తీగల నుంచి రెండవదిగా అంటున్నాడు, ఇప్పుడు మీరు తీగలు కాదబ్బాయి, మీకు ప్రమోషన్ వచ్చేసింది. ఏంటో తెలుసా? మీరు నా శిష్యులు. యు ఆర్ మై డిసైపుల్. మీరు నా శిష్యులు అని అంటున్నాడు ప్రియులరా. శిష్యులు అని పేరు పెట్టాడు అని అంటే ఇప్పుడు మనం దేనికి తగ్గట్టుగా బ్రతకాలండి? శిష్యులకు తగ్గట్టుగా బ్రతకాలి ప్రియులరా. తీగలు 3 చెప్పినట్టుగా శిష్యరికం కూడా 3 చెప్పాలి. కానీ వీ హ్యావ్ నో టైం ప్రియులరా. ఒకే ఒక విషయం చెప్తాను. శిష్యులు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటారు శిష్యులు అని అంటే, శిక్షణలో ఉన్నవారే శిష్యులు. ఆమేనంటారు బిగ్గరగా. ఎక్కడ ఉన్నవారండి? శిక్షణలో ఉన్నవారే శిష్యులు ప్రియులరా. ఏ శిక్షణ? లోక శిక్షణ కాదు. ఏ శిక్షణ? నీకొచ్చిన శిక్షణ కాదు. ఏ శిక్షణ అనంటే బైబిల్ చెప్తున్న మాట క్రమశిక్షణ అనండి. ఏ శిక్షణ? దగ్గరికి చెప్పాలి. ఏ శిక్షణ అండి? క్రమశిక్షణ. మరి ఎంతగా దేవుని దాసులు ఎడ్వర్డ్ జాషువా గారు దీని వెనక ఎంత ప్రయాసం ఉందో అమ్మగారు సాక్ష్యం చెప్పారు. వారి జీవితంలో ఏ శిక్షణ ఉందండి? క్రమశిక్షణ. అనండి ఏ శిక్షణ? క్రమశిక్షణ ప్రియ. అదే క్రమశిక్షణ దేవుని దాసులు దినకర గారి ద్వారా, అదే క్రమశిక్షణ కూర్చున్న ఉన్న నీ జీవితంలో, మన జీవితంలో కొనసాగించబడాలి అనే ఫలిస్తున్న తీగను కాస్త నిన్ను దేవుడు ప్రమోట్ చేశాడు. ఎలాగంటే శిష్యురాలిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, మన స్టేటస్ పెరగాలండి. రోజు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం కంటే, నన్ను మన్నించాలి, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం కంటే, ఒకప్పుడు అండి డైరీ రాస్తే ఆ డైరీలో ఎవరు చదివేవారు కాదు ప్రియులరా. మేము చదివేటప్పుడు మా యొక్క ఎడ్యుకేషన్ డేస్లో ఒకళ్ళు డైరీ రాస్తున్నారంటే అది డైరీ పర్సనల్ అంతే. అది ఎవరు చదివినా, మమ్మీ చదివినా, డాడీ చదివినా, అన్నయ్య చదివినా, అక్కయ్య చదివినా, నా డైరీ ఎందుకు చదివావు అంటూ ఎంతో కోపంతో ఊగిపోయే వాళ్ళము. కానీ అదే ఇప్పుడు డైరీ రూపంలోనే స్టేటస్ అంటున్నారు ప్రియులరా. ఆ రోజు డైరీ చదివితే కోపగించుకునేవాళ్ళు, ఇప్పుడు స్టేటస్ చూడకపోతే బాధపడుతున్నారు. ఏంటో మరి విచిత్రం. ఈనాడు నా స్టేటస్ ఎంతమంది చూడలేకపోయారు, విచారం అయిపోయింది ప్రియుల. మన స్టేటస్ పెరగాల్సింది వాట్సాప్లో కాదు, కానీ భక్తి జీవితంలో మన స్టేటస్ పెరుగునుగాక, పవిత్రతలో మన స్టేటస్ పెరుగునుగాక, దేవుడిచ్చిన పనిలో మన స్టేటస్ పెరుగునుగాక. నెంబర్ 2, రెండవదిగా దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నారంటే, మీరు నా యొక్క శిష్యులు. శిష్యులు అనగా శిక్షణలో ఉన్నవారే. ఏ శిక్షణ? క్రమశిక్షణతో మనము వర్ధిల్లుదుముగాక. బైబిల్ చెప్తున్న మాట, మీరేది చేసినప్పటికీ క్రమముగానో మర్యాదగానో చేయకపోతే ఆయన అంటాడు, ఐ డోంట్ నో హూ ఆర్ యూ. మీరెవరో నాకు తెలీదు, అక్రమమైన వారులారా. ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా ఎడ్వర్డ్ జాషువా గారు టైం మెయింటైన్ ఎలా చేసేవాళ్ళు. 10 అంటే ముందుగానే వచ్చి కూర్చునే వాళ్ళని, ఒకరోజు ఎవరు రాకపోతే ఆరాధన అంతా అయిపోయింది ఆల్రెడీ అని చెప్పిన ఆ మాట నాకు ఎంతో హృదయంలో సంతోషాన్ని కలిగించిందండి. నీ భక్తి శాతం నువ్వేం చేస్తున్నావు అన్నది తర్వాతి ప్రశ్న, ఎంత చేస్తున్నావు అన్నది తర్వాతి ప్రశ్న. ముందు నీలో క్రమశిక్షణ ఉందా లేదా అన్నది మెయిన్ ప్రశ్న ప్రియులరా. అలాంటి క్రమశిక్షణ, ప్రధానమైన క్రమశిక్షణతో దేవుడు మనం ఉండాలని మనకి రెండో ఏం పేరు పెట్టాడు తెలుసా? మీరు నా శిష్యులు. నెంబర్ 3, మూడో విషయాన్ని జ్ఞాపకం చేయనా అండి. మీరెవరో ఒక్క యోహాను సువార్తలోనే 15వ అధ్యాయములో నుంచే 14వ వచనాన్ని చదువుదామండి. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు చదవాలి అందరూ. మీరు యు ఆర్ మై ఫ్రెండ్స్. హోదా పెంచేసాడండి యేసయ్య. మన స్టేటస్ పెరిగిపోయింది, మన సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి.
తీగ నుంచి శిష్యుడిగా, శిష్యుడి నుంచి ఇక్కడ అంటున్నాడు మీరెవరో తెలుసా, శిష్యులుగా కాదు, శిష్యులుగా ఉన్న ఎంతైనా కొంచెం గ్యాప్ ఉంటుందండి. గురువుగారు పైన కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి. గురువు గారు కూర్చొని అంటే శిష్యుడు నిలబడాలి. ఇంకా ఎంతకాలం నువ్వు నిలబడతావు అలాగా? నువ్వు ఎంతకాలం దూరంగా ఉంటావు, నాకు ఎంతకాలం కింద కూర్చునే వ్యక్తిగా ఉంటావు? నో, నీ పరిస్థితిని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నేను నీ హోదా పెంచేసాను. కమాన్, నువ్వు కింద ఉండే వ్యక్తివి కాదు, నువ్వు ఇంకా నిలబడే వ్యక్తివి కాదు. నా భుజం మీద నీ చెయ్యి, నీ భుజం మీద నా చెయ్యి వేసే అంతగా నీ పరిస్థితి నా శిష్యుడిగా మార్చేశాను. కమాన్ అంటున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమ పరుద్దామండి. కనుక స్నేహితుడు అని యేసు మనల్ని పిలిచాడు అనంటే స్నేహితుడికి తగ్గట్టుగా మనం ఏం చేయాలండి? మనం బ్రతకాలి ప్రియులరా. స్నేహాలు కూడా 3 చెప్పొచ్చు, 5 చెప్పొచ్చు, 7 చెప్పొచ్చు స్నేహాలు ఎలాగ ఉంటాయో. కానీ నేను ఒకే ఒక విషయం చెప్తాను ప్రియులరా. స్నేహితుడంటే ఎలాగ ఉండాలో తెలుసా అండి? శిష్యుడంటే ఎలాగ ఉండాలో విన్నావు, తీగంటే ఎలాగ ఉండాలో విన్నావు. స్నేహితుడంటే ఎలాగ ఉండాలి ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. కానీ ఒకే ఒక విషయం చెప్తా, నాకు బాగా నచ్చిన విషయం చెప్తాను. అదేంటో తెలుసా? స్నేహితుడు అన్నవాడు ఎలాగుంటాడు అనంటే, నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడు అనంటే సామెతలు 17:17 ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. సామెతలు 17:17 ఉంటుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చేతులుండు పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడండి? విడిచిపెట్టడు. దేవుణ్ణి విడిచిపెట్టేసావా? సంఘాన్ని విడిచిపెట్టేసావా? సేవకుడిని విడిచిపెట్టేసావా? వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నావా? కన్నీటి ప్రార్థన విడిచిపెట్టేస్తున్నావా? రేయి మొదటి జాపు విజ్ఞాపన విడిచిపెట్టేసావా? నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టేసావా? నిజమైన స్నేహితుడైతే నీ హోదా ఎంతన్నా పెరగని, నీ ప్రారంభం ఎక్కడో, నీ పునాది ఎక్కడో, నువ్వు అక్కడే విడువక ప్రేమిస్తావు. ఆ స్థలాన్నైనా, ఆ తల్లినైనా, ఆ తండ్రినైనా నీకు కలిగింది దేవుడు ఏది ఇచ్చాడు ఐ డోంట్ నో. నువ్వు రియల్ వ్యక్తివైతే, అందుకే మూలవాక్యం యేసు ప్రభు అంటారు, నేను నకిలీ ద్రాక్షవల్లిని కాదు, నిజమైన ద్రాక్షవల్లిని, నిజమైన వెలుగుని, నిజమైన రక్షకుణ్ణి, నిజమైన ఆహారాన్ని, నిజమైన పానాన్ని. మీరు కూడా నిజమైన స్నేహితులుగా ఉంటే నన్ను విడిచిపెట్టరంటారు పిల్లలు. కానీ నిజమైన స్నేహితులుగా మనం దేవుని మనం అన్నంటి ఉండాలి, సంఘానికి వెన్నంటి ఉండాలి, సేవకులకి వెన్నంటి ఉండాలి ప్రియులరా. స్నేహాలు చెదిరిపోతున్న దినాలు ప్రియులరా. ఒక చిన్న విషయం చెప్పి నేను ముందలకి వెళ్ళటానికి ఇష్టపడినా అండి. మా తెనాలిలో ఒక ఓవర్ బ్రిడ్జి ఉంది ప్రియులరు. చానాళ్ళ క్రితం జరిగిన విషయం. ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఎలా జరిగింది? అప్పట్లో అది చాలా సంచలనమైంది ప్రియులారు. ఏంటి ఆ సంచలన విషయం ఏంటంటే, 2 స్నేహితులు ఉన్నారు. యేసుప్రభు మనల్ని ఇక్కడ మీరు నా స్నేహితులు అన్నారు. నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమిస్తాడు. కానీ తెనాలిలో జరిగిన సంఘటన, 2 చైల్డ్హుడ్ నుండి ఫ్రెండ్స్ ప్రియులారా. వాళ్ళు కనీసం బట్టలు ఎలా కట్టుకోవాలో తెలియని వయసు నుంచి స్నేహితులు. బాల్యంలోకి వచ్చారు, యవ్వనంలోకి వచ్చారు. వాళ్ళ ఒక వ్యక్తికి మ్యారేజ్ కూడా అయిపోయింది. అయినా వాళ్ళ స్నేహం అలాగే కంటిన్యూ అయిందండి. ఆ ప్రాంతంలో వాళ్ళిద్దరికి ఒక పేరుందా, అబ్బా ఎంత మంచి స్నేహితులురా, మీదిరా స్నేహం అంటే. చైల్డ్హుడ్ నుంచి బాల్యం, యవ్వనం, ఒకటికి వివాహం అయిపోయిన విడదీయరాని బంధం. దావీదు యోనాతాను స్నేహ బంధం బైబిల్లో ఉన్నట్టుగా మీ యొక్క స్నేహ బంధం కూడా ఇంత గొప్పది అని ప్రశంసిస్తూ ఉండేవాళ్ళు ప్రియులరా. నూతనంగా పెళ్ళైన వ్యక్తి మధ్యాహ్నం పూట నిద్రపోతుంటే తన ఫ్రెండ్, పెళ్లిగాని ఫ్రెండ్ వచ్చి తలుపు తట్టాడు. నూతనంగా కొత్తగా పెళ్ళైన భార్య తలుపు తీస్తే చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఏన్నా ఏంటి అని అడిగితే, ఏమ్మా ఉన్నాడా వీడు అని అంటే, అన్న తెల్లవారుజానంగా వీళ్ళ వృత్తి ఆటోలు నడుపుకుంటూ ఉంటారు, తెల్లవారుజానం బాడికి వెళ్ళాడన్న, ఒక అరగంట క్రితం వచ్చాడు, భోంచేసి ఇప్పుడే అలా పొనుకున్నాడు, మీరు వచ్చారు అనగానే, ఏన్నా ఏంటి అని అంటే, పెద్ద బాడికి ఒకటి వచ్చిందమ్మా, ఆ రేట్ ఎలా మాట్లాడాలో నాకు తెలీదు, వాడికే బాగా తెలుసు కనుక కొంచెం నిద్రలేపు అని అన్నాడట. అప్పుడు అందటన్నా అరగంట కూడా కాలేదన్నా, వచ్చి 10 నిమిషాలు అయిందన్న నిద్రపోయి, లేపమంటారా అవసరం అంటారా అని అడిగిందట. వచ్చిన వ్యక్తి ఏమన్నా తెలుసా, నేను ఎవరిని, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని, నువ్వు వచ్చి 3 నెలలు
కాల ఇంకా మ్యారేజ్ లేపమ్మా అనగానే నిజమేలే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఎంత అవసరమైతే లేపమంటున్నాడు అని అన్నొచ్చాడు లేయ్య అనగానే కష్టంగానే లేచి షర్ట్ వేసుకొని మొహం కడుక్కొని బయటకు వచ్చి ఏంట్రా అనగానే రా చెప్తారా అని ఆటో ఎక్కించుకొని వెళ్ళి ఓవర్ బ్రిడ్జ్ కిందకు వచ్చారు. ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ. కొన్ని సంవత్సరాల క్రితం అది నిర్మానుష్యమైన స్థలం ప్రియులరా. ఆ ఆటో ఆ ఓవర్ బ్రిడ్జ్ కిందకి తీసుకొని వస్తే ఏంట్రా బాడిగా అన్నావు, ఎక్కడికి తీసుకోవచ్చు, ఇక్కడ ఎవరు లేరు ఏంటి అనగానే ఆ తీసుకొచ్చిన ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా, బాడిగి లేదు ఏమి లేదు లేరా, తాగడానికి తీసుకొచ్చా, కూర్చో అంటూ బాటిల్స్ తీసి గ్లాసులు తీసి పోయటం మొదలు పెట్టారు. ఇక ఈ వ్యక్తి ఎడిదిరి నిద్ర చెడ్డాను ప్రాణ స్నేహితుడు అని సరే పోయి అన్నాడట. ఇద్దరు కలిసి తాగుతున్నట్టుగా నటిస్తున్నారు. కానీ తీసుకొచ్చిన పెళ్ళైన వాడికే మందు పోస్తూ తాపిస్తున్నాడు, కానీ వీడు తాగుతున్నాడు నటిస్తూ పారబోస్తున్నాడు. ఆ తాగిన వ్యక్తి మత్తు ఎక్కువైపోయి మత్తులో అలాగే కింద పడిపోతే ఈ ప్రాణ స్నేహితుడు ఎవరండి, చిన్నప్పటి నుంచి నిలిచిన ప్రాణ స్నేహితుడు ఎవరండి, బాల్యంలో స్నేహాన్ని కొనసాగించిన ఈ ప్రాణ స్నేహితుడు ఇక పడిపోయిన తర్వాత ముందే సిద్ధం చేసుకున్న పెద్ద బండరాయితో తల మీద కొట్టి తల పగిలి మెదడు బయటకు వచ్చి చచ్చిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియులరా, కొత్తగా 3 నెలల కాల వివాహమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తుంది. రాత్రి అయిపోయింది రాలా, తెల్లారైపోయింది రాలా, ఏదో కీడు శంకిస్తుంది మనసు. చుట్టాలకి బంధువులకి చెప్పేసింది. ప్రాణ స్నేహితుడు వచ్చి తీసుకెళ్ళాడు నిన్ననంగా, ఇంతవరకు నా భర్త రాలేదనంటే పెద్దోళ్ళు వెళ్ళిపోయి ఏరా మా ఓడిని తీసుకెళ్ళావంట, ఏడి వాడు రాలేదు నువ్వున్నావు ఇంట్లో అంటే అబద్ధం ఆడేసాడు. నేనెప్పుడు వచ్చాను, నేనెప్పుడు తీసుకెళ్ళాను నాకు తెలియదు అన్నాడు. ఏదో డౌట్ వచ్చేసి కొత్తగా వివాహమైన ఆ చెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టేసింది. నా భర్తని పలానా వ్యక్తి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఎరా తీసుకెళ్ళావంట కదా అని అంటే నేను తీసుకెళ్ళలేదు అన్నాడు. పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు చెప్పుకొచ్చారు, నేను చంపేశానండి వాడిని. చంపటం ఏంట్రా, బెస్ట్ ఫ్రెండ్ అయ్యండి, బెస్ట్ ఫ్రెండ్ అయిన నమ్మకంగా తీసుకెళ్ళి విడువక ప్రేమించవలసిన స్థితిలో నువ్వు ఎందుకు చంపేసావనంటే ఫ్రెండ్సే కాదంటంలా. కానీ ఆటోలో ఒకరోజు బాడిగ దగ్గర ఆ డబ్బుల దగ్గర మాట పెరిగి వాడు నన్ను ఒంటి మీద ఒక్క దెబ్బేసాడు సార్. ఎన్ని దెబ్బలండి? ఓన్లీ 1 షాట్. ఒక్క దెబ్బేసాడండి. వాడు నన్ను కొట్టడం ఏంటి మనసులో పెట్టుకున్నా. అందుకే ఎప్పుడు టైం వస్తుందని ఎదురు చూసా. టైం వచ్చింది, తీసుకొని వెళ్ళా. నమ్మకంగా అదిగో ఓవర్ బ్రిడ్జ్ కింద చంపేశా. పరిగెత్తుకుంటే వెళ్ళి కొత్తగా వివాహమైన చెల్లి బాడీని తీసుకొచ్చి బాక్సులో పెడితే నేను వెళ్ళానండి. ఎందుకంటే మా పాపలతో పాటు సమాన వయసున్న పాప ఆ పాప వెళ్ళి మా పెద్ద పాపకు ఫ్రెండ్ అమ్మాయి వెళ్ళి చూస్తే భర్తను పోగొట్టుకున్న అమ్మాయి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? ఎంత బాధ పిల్లలు. ఎందుకు ఇలా చంపేసే అంత ప్రేమ, చంపేసే అంత కక్ష, ప్రేమ ఏమైపోయింది? ఇదా స్నేహం? ఒక్క దెబ్బ ఓర్చుకోలేకపోయాడే. అలాగైతే యేసుప్రభువారు ఒక్క దెబ్బ కాదమ్మా, 39 కొరడా దెబ్బలు ఓర్చుకున్నాడు ఆయన. ఒక్క దెబ్బ కాదమ్మా, గడ్డం పీగుతుంటే ఓర్చుకున్నాడు ఆయన. ఒక్క దెబ్బ కాదండి, పిడుగుద్దులు గుద్దుతుంటే ఓర్చుకున్నాడు ఆయన. ఆయన యవ్వనస్తుడే, 33.5 యవ్వన రోషము కలిగిన ఉడుకునెత్తురు కలిగిన వాడే. కానీ స్నేహానికి తగ్గట్టుగా బ్రతికి నీతో ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కూడా ఇప్పుడు ఏంటో తెలుసా? నా స్నేహితురాలివి, నువ్వు కూడా ఇప్పుడు ఎలాగుండాలో తెలుసా? విడువక ప్రేమించాలి, పేరుకు తగ్గట్టుగా బ్రతకాలి. మన ప్రేమ సంఘం పట్ల ఎలాగుందమ్మా? మన ప్రేమ సేవకుడి పట్ల ఎలాగుంది? మన ప్రేమ వాక్యం పట్ల ఎలాగుంది? నెంబర్ 4, 4వ విషయాన్ని జ్ఞాపకం చేసేస్తాను. ముగింపులోకి వచ్చేసాను. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను ప్రియులరా. నెంబర్ 4, ఎవరు మనము ప్రియులరా? 1 యోహాను సువార్త 15వ అధ్యాయమే, 1 యోహాను సువార్త 15వ అధ్యాయం ఆఖరి వచనం 27వ వచనం చదువుతారా? 27, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు. ఆమెనండి బిగ్గరగా. 4వదిగా మీరు ఎవరో తెలుసా? మొదట నుండి నా యొద్ద ఉన్నవాళ్ళు అంటే 4వదిగా మీరు నా వాళ్ళు అనండి. మీరు ఎవరండి? మీరెవరు?
నా వాళ్ళు, బయట వాళ్ళు కాదు. ఇంకా ఈ 49వ సంవత్సరం వార్షికోత్సవం వచ్చినా ఇంకా బయట వాళ్ళు కాదు. మీరు నా వాళ్ళు. ఎప్పటి నుంచో తెలుసా? మొదట నుండి, సంఘ స్థాపన నుండి, ఎప్పటి నుండి కన్నీరు కార్చిన దగ్గర నుండి, ఎప్పటి నుండి మోకాళ్ళు వంచిన దగ్గర నుండి, ఎన్నప్పటి నుండి పస్తులుండి సేవ చేసి మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఎప్పటి నుండి యేసయ్య ఇలాగంటాడు, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందు నుంచే నువ్వు నా మనిషివి. ఇంకా లోకం మనిషికి ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా సాతాను మనిషికి ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా శరీరాశ మనిషికి ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా నేత్రాశలు నేర్చే మనిషికి ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా జీవపు డంబాల కోసం ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా అల్లరితో కూడిన ఆటపాటల కోసం ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా కక్షల విమతము కోసం ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా కామ వికారం కోసం ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా పైకి భక్తి కలిగి లోన దాని శక్తిని ఆశ్రయించని వేషధారణ కోసం ఎందుకు బ్రతుకుతున్నావు? నువ్వు నా మనిషివి అంటే ఆ పేరుకు తగ్గట్టుగా బ్రతకాలని దేవుడు. యు ఆర్ మైన్, నువ్వు నా మనిషివి. మొదటి నుంచి మనము ఆయన అంత పేరు పెట్టుకున్నాడు కనుక ఇప్పుడు మనం కూడా పేరుకు తగ్గట్టుగా సొంతోళ్ళు ఎవరు పోగొట్టుకోరు ప్రియులరా. ఎస్ ఆర్ నో? అన్ని బంధాల కంటే రక్త సంబంధం గొప్పదంటారు. ఎన్ని గొడవలున్నా, ఎన్ని మార్లు గొడవలు ఆడుకున్నా, ఒక టైం వచ్చినప్పుడు వాడు నా తమ్ముడురా, నా ఎంగిలి పాలు తాగినోడు, నేను పోగొట్టుకుంటానా? ఆ అమ్మాయి నా చెల్లి, నేను పోగొట్టుకుంటానా? ఆపదొచ్చింది, ఎన్ని గొడవలైనా. యేసు అందుకండి మనకు ఆ పేరు పెట్టింది. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు అంటే నా కొరకు నిలబడాలని, మీరు నా కార్యాల కోసం నిలబడాలని, మీరు నా పని కోసం నిలబడాలని, మీరు నా సంఘం కోసం నిలబడాలని, మీరు నా సేవకుని కోసం నిలబడాలని, మీరు ప్రతి కార్యక్రమం కొరకు నిలబడాలని, మీరు నా వాళ్ళు. ఇంకా పరాయి మనిషిలాగా ఉన్నావా తల్లి? ఇంకా సాతాను మనిషిలాగే ఉన్నావా యవ్వనస్తుడా? ఇంకా పట్టనట్టుగానే ఉన్నావా? ఈ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు అపురూపమైన పేరు పెట్టాడు. ఎవరికి పెట్టాల ఆ పేరు? మీరు మొదట నుండి నా వాళ్ళు. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఇప్పటివరకు ఎన్ని విషయాలు చెప్పానండి? 4. ఒకసారి మీరు రిప్లై ఇస్తే 5వది సప్లై చేస్తాను. నెంబర్ 1 మీరు చెప్పాలి, మీరు తీగలు. నెంబర్ 2 మీరు నా శిష్యులు. నెంబర్ 3 మీరు నా స్నేహితులు. నెంబర్ 4 మీరు నా వాళ్ళు. ఎప్పటి నుండి? మొదట నుండి. మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు, మీరు మొదట నుండి నా వాళ్ళు. 5వది ఆఖరిది మీరెవరు? యోహాను సువార్త అదే 15వ అధ్యాయం అదే ఆఖరి వచ్చినని మరలా చదువుదామండి. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు ఏమిస్తారు? అందరు చదవండి. మీరు బిగ్గరగా చెప్పండి. మీరు ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. మీరు 5వది ఆఖరిది మీరు సాక్షులు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. బిగ్ హ్యాండ్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన నామ మహిమార్థమై చప్పలు కొడదామండి. చప్పలు కొడదాం. 5వది ఆఖరిది యేసు ప్రభువు అంటున్నారు, మీరు ఇంకా తీగలు కాదు, ఇక మీరు శిష్యులు కాదు, ఇక మీరు స్నేహితులు కాదు, ఇక మీరు నా వాళ్ళే కాదు, ఇంకా మీరు వివే కాదు, ఇంకా అపురూపమైన హోదా ఇచ్చాను. ఏంటో తెలుసా? మీరు నా సాక్షులు. యవ్వన పిల్లలు మీరు నా సాక్షులు. మధ్య వయస్కులు మీరు నా సాక్షులు. దేవుని వాక్యం తొలి వరుస మొదలుకొని వెలుపట పైన కూర్చొని వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, నువ్వెవరో తెలుసా? ఆయన సాక్షివి. ఆయన ఎందుకు వచ్చారో ఈ లోకానికి, ఈ సంఘ చరిత్ర గురించి అమ్మగారు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం కూడా ఈ సంఘం గురించి సాక్ష్యం ఇవ్వాలి, సేవకుల గురించి సాక్ష్యం ఇవ్వాలి, అన్నిటికీ మించి యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆయన ఎందుకు వచ్చారో ఈ లోకానికి, పాపము, శాపము, దోషము భరించడానికి, సువార్త ప్రకటించడానికి. 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలలో సేవా జీవితంలో చెమట రక్తంగా మారేటట్టు చేసిన ప్రార్థన గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మనందరి అతిక్రమములను బట్టి నలగొట్టబడిన సిలువ శ్రమల గురించి సాక్ష్యం ఇవ్వడానికి, నోరు మెదపలేని ఆయన జీవిత విధానాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన సమాధిలోనికి వెళ్ళక మునుపు, ఆ సమాధిలోకి వెళ్ళక మునుపు సిలువ కొయ్య మీద వేలాడుతూ పలికిన 7 మాటల గురించి సాక్ష్యం ఇవ్వడానికి, సమాధిలోనికి వెళ్ళి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కొట్ట చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఇంకా లోకం గురించి సాక్ష్యం ఇస్తూ, ఇంకా సాతాను గురించి సాక్ష్యం ఇస్తూ, ఇంకా 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 ఏదో చంచలమైన అల్పకాల పాప భోగముల నిమిత్తం సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నన్ను పిల్లలు పిల్లలు
మనకి 49వ సంవత్సరంలో దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అందుకే వాక్యం ఉంది ప్రియులరా, శిష్యులను ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నాకు బూదిగంతముల వరకు తీగలై ఉంటారు అన్నాడా? బూదిగంతముల వరకు ఏమంటారు? మీరు సాక్షులై ఉంటారు ప్రియులరా. మన హోదా పెరగాలి, మన పరిస్థితులు పెరగాలి. ప్రభువా, ఈ సంవత్సరం ఈ 5 అంతల పేర్లు నేను మోసుకుంటాను. నాకు సుగంధ తైలం లేకపోయినా పర్లేదు, ఇంత మంచి 5 పేర్లు నాకుండును గాక. పైకి లేచి నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని. లెట్ us స్టాండ్ ఎవ్రీబడి అండ్ రైజ్ అవర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్. అందరం దయచేసి పైకి లేచి నిలబడదాం అండి. దయచేసి అందరం పైకి లేచి నిలబడదాం. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి, ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి. లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. ప్రార్థనే పరిస్థితులను మార్చేది. ఇప్పుడే మనం విన్నాం కదా, దేవుని దాసుల ద్వారా, తల్లిగారి ద్వారా, అయ్యగారు స్థాపించిన అయ్యగారు ఎంత ప్రార్థన, పస్తులుండి ప్రార్థన చేసేవారట. చేతులు ఎత్తుతారా దయచేసి? రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్ ఎవ్రీబడి. అందరూ చేతులుండి పైకెత్తుదామండి. అందరూ చేతులుండి పైకెత్తండి. ప్రభువా, నేను ఎవరిని? హూయామై, నేను ఎవరిని ప్రభువా? ఇదిగో ఈ సంఘ చరిత్ర ఏంటో మేము ఇప్పటివరకు విన్నాం. ఇదిగో మీ దీనదాసులు నాయన జాషువాయి గారు ఎలాంటి వారో, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నారో విన్నామయ్యా. మరి మాకేం పేరుంది ప్రభువా? అలాంటి తండ్రి ద్వారా రక్షించబడిన మేము, ఆ సంఘములో ఉన్న మేము ఎవరమి? మేము ఎలాగున్నామయ్యా? ఇదిగో మీరు తీగలు అన్నావు ప్రభువా, కానీ తీగకు తగ్గట్టుగా నా బ్రతుకులేదే. పనికిరాని తీగగానే ఉన్నానే. శిష్యరికంలో క్రమశిక్షణ లేని శిష్యురాలుగానే ఉన్నానే. విడిచిపెట్టే స్నేహితుడిగానే ఉన్నాను, కానీ విడిచిపెట్టని ప్రాణ స్నేహితుడు వలె లేనే. నేను తీర్మానం చేసుకుంటానయ్యా. యవ్వనస్తులు చేతులు ఎత్తండి, చిన్న ప్రార్థన చేయండి. మీరు బలవంతులు, దేవుని కొరకు నిలబడగలిగిన వారు. దేవుడు మిమ్మల్ని అలాగా పేరు పెట్టి పిలిచారు. యు ఆర్ మైన్, మీరు నా వాళ్ళు. ప్రభువా, చేతులెత్తండి అందరం. ప్రభువా, ఎంత ప్రేమనైనా సాక్ష్యం లేని మా జీవితాలకి, సాక్ష్యమే మాత్రం లేని మా బ్రతుకుల్ని సాక్షులుగా మారుస్తున్నావయ్యా. అబ్బా, ఎంత ప్రేమనైనా, ఎంత కనికరమనైనా. ఇలాంటి సముడైన దేవుడు ఎవరైనా ఉన్నాడా? చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఏ మంచి లేదు ప్రభువా, నీ కృపయే మాకు ఆధారం. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆధరణ. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపే. నీ కృపను నేను కాపాడుకుంటాను. నీ కృప ద్వారా నాకు పెట్టిన పేరు అంతటిని నేను కాపాడుకుంటానయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎంత గొప్ప ధన్యత. 76వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ పరిచర్య 49 ఏళ్లుగా కొనుకక నిద్రించక ప్రభువా, తీగలను, శిష్యులను, స్నేహితులను, సొంత మనుషులను, సాక్షులను ఈ సంఘము ద్వారా తయారు చేస్తూ వచ్చిన దేవా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని తోటమాలి బ్రతిమలాడినట్టుగా ఈ సంవత్సరం కూడా ఈ సంఘము నుండి తీగలు లేవాలని, ఈ సంవత్సరము కూడా ఈ సంఘములో నుండి శిష్యులు బయలుదేరాలని, ఈ సంవత్సరమును కూడా ఈ సంఘములో స్నేహితులు పైకి లేవాలని, సాక్షులు పైకి లేవాలని, సొంత వాళ్ళు పైకి లేవాలని మీరు ఆశపడి పిలిచిన పిలుపుకు తగినట్టుగా బిడ్డలందరూ బ్రతికే కృపను మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.